సంగారెడ్డి జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి సిహెచ్ నరహరి అందిస్తున్న జిల్లా నివేదిక. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఇల్లు లేని పేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రారంభం సందర్భంగా సంగారెడ్డిలో మంత్రి సొంత నియోజకవర్గం ఆందోల్ మండలంలోని నేరెడిగుంట, పుల్కల్ మండలం ఈసోజీపేట గ్రామ సభల్లో పాల్గొన్నారు. ప్రజల అవసరాల కోసం, గ్రామాభివృద్ది పనుల నిర్మాణాల కోసం 1994లో 5 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టు మంత్రి తెలియజేశారు. పేరులేని వారికి పేర్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్టు కూడా మంత్రి తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి దామోదర రాజనరసింహ తెలియజేశారు. రైతు భరోసా ఎంపిక చేసిన ఇందిరమ్మ గ్రామాల్లో పంపిణీ చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేశారు. విద్యార్థుల అనారోగ్య సందర్భంలో చేపట్టవలసిన జాగ్రత్తలపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్టు జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి మండలం నుంచి 2 ఉపాధ్యాయులు, 2 వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు వైద్యాధికారి తెలిపారు. శిక్షణ పొందిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆయా మండలాల్లోని పాఠశాలల్లో ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ పొందిన వారు ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు తలెత్తే అనారోగ్య సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గాన్ని ఉమెన్ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్ నరసింహ అన్నారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాల, వెటర్నరీ కళాశాల, కొత్తగా నర్సింగ్ కాలేజీ భవనం, హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చి విద్యలో మహిళలకు విద్యా కేంద్రంగా ఆందోల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా 3 మున్సిపాలిటీల ఏర్పాటుకు గెజెట్ విడుదలైంది. కొత్తగా ఇస్నాపూర్, గుమ్మడిదల, గడ్డిపోతారం పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి. దీంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 11కు చేరనుంది. జనవరిలో మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు ముగియడంతో జనవరి నెలాఖరు నుంచి కొత్త మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చిట్కుల్, పాసమైలారం పంచాయతీలను కలపనున్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీలో బొంతపల్లి, వీరనగూడెం, దోమడుగు పంచాయతీలను విలీనం చేయనున్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా అందజేయనున్నట్టు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ కొండాపూర్ మండలం గుంతపల్లిలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలకు హాజరయ్యారు. ఇల్లు లేని నిరుపేద ప్రజలకు మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, గ్రామ సభల్లో ప్రజాపాలన దరఖాస్తులతో పాటుగా కొత్తగా జిల్లాలో రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇళ్లకు, రైతు భరోసాకు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు దరఖాస్తులొచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి పౌరుడు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం ఎంతో ముఖ్యమని, తమ ఓటు హక్కు ఉపయోగించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పారు. జిల్లాలోని పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ది చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించాలని మంత్రి పర్యాటక, నీటిపారుదల, R&B శాఖల అధికారులను ఆదేశించారు. సింగూరు జలాశయంలో ఉన్న ద్వీపాన్ని సందర్శించేలా పర్యాటకులకు సౌలభ్యం కోసం 50 సీట్ల సామర్థ్యంతో నడిచే 2 అధునాతన బోట్లు ఏర్పాటు చేయాలని కూడా మంత్రి సూచించారు. ప్రాజెక్టు దిగువన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 29 ఎకరాల్లో సుమారు 5 కోట్ల రూపాయలతో రెస్టారెంట్, 25 ఆధునిక కాటేజీల నిర్మాణం, పిల్లల ఆట స్థలాలు, ఫుడ్ కోర్ట్, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్, పార్కింగు ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సిపిఎం రాష్ట్ర మహాసభలు జనవరి 25 నుంచి 28 వరకు 4 రోజుల పాటు నిర్వహించారు. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు.